ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. 19 మంది పిల్లలు స్కూల్ బస్ యాక్సిడెంట్లో పోయారట. దీనికి అంతే అక్కడ. ఎంతమంది ఆదికేశవులు, ఎంతమంది శాంతులు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు మతి చెల్లించి అల్లాడుతున్నారు. దీన్ని నిలదీసేవాళ్ళు ఎవరు శంకర్? ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రతి స్కూల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విక్రమ్ చంద్కు విధించబోయే శిక్ష స్కూల్ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల్ని బాధ్యత గలవాళ్లుగా మార్చాలి. అతనికి ఉరిశిక్ష వేసినా కూడా నా పాప తిరిగి రాదని నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి పడబోయే శిక్ష అందరికీ కనువిప్పు కలిగించాలి. అందుకే ఈ పోరాటం. లేదంటే ఇవన్నీ వదిలేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లి నేను తను చనిపోయి ఉండేవాడు. ఆ డిసోజా నన్ను తన మీడియంలో బంధించి నన్ను శుద్రశక్తిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఆయన అంత క్రూరుడా? నేనెందుకు వచ్చానో చెప్పాల్సిన టైం వచ్చేసింది బ్రో. డాడీని మమ్మీని చూసావు కదా, ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేనున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది మా ఇల్లు. ఇప్పుడు సోకంతో మునిగిపోయింది. ఈ సొసైటీ నా విషయాన్ని వన్ డే న్యూస్ గానే చూసింది. బట్ మా పెయిన్. అన్నట్టు అను, నువ్వెందుకు మీ అమ్మ నాన్నలు కనిపించకూడదు? వాళ్ళకు కొంచెం ఓదార్పుగా ఉంటుంది కదా. ఇంకోసారి నేను విడిపోతే మా అమ్మ నాన్న తట్టుకోలేరు బ్రో. జూలై 2 నేను చనిపోయిన రోజు. ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను. దానికి కారణమైన ఒకడు నేరం చేశాడని కొంచెం కూడా బాధపడలేదు. మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు ఆ విక్రమ్ చాంద్. అప్పుడే నేను ఆత్మగా బయటకు వచ్చాను. వాడు తప్పించుకున్నాడు. వాడికి శిక్ష పడద్దా బ్రో? కరెస్పాండెంట్ విక్రమ్ చందో ఆ డిసోజా నెక్స్ట్ మూవ్ తీసుకునేలోగా నేనేదో ఒకటి చెయ్యాలి. మా నాన్న బతికునేంత వరకు ఈ కేసుని వదిలిపెట్టడు. మా నాన్నని ప్రాణాలతో బతకనివ్వడు ఆ కరెస్పాండెంట్ విక్రమ్ చంద్. వాడిని ఎందుకు నేను శిక్షించకూడదు? నాకు ఒక మనిషి శక్తి హెల్ప్ కావాలి. అది దొరికితేనే నేనేవైనా వాడిని చేయగలను. ఆ శక్తి నువ్వు, నన్ను అర్థం చేసుకున్న నువ్వు హెల్ప్ చేస్తేనే నేను అనుకుంది సాధించగలను. నాకు తోడుగా ఉంటావా బ్రో? అను అను సార్ వెల్కమ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్నే పిలవాలా? గాడ్ డామ్ ఇట్. విక్రమ్, మీరు ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలలకు ముందు నేను ఇండియా నుంచి యూకేకి బయలుదేరేటప్పుడే చెప్పాను ఆ అమ్మాయి తండ్రి సంగతి చూడమని. నువ్వేం చేయలేదు. చేస్తున్నానని చెప్పి చివరి వరకు నన్ను మోసం చేశావు. మేము 2C వరకు మాట్లాడి చూసాం, కానీ అతను ఒప్పుకోలేదు. మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తానని స్ట్రాంగ్ గా ఉన్నాడు. సర్లే ముయ్. సార్, ఆ నంబూద్రి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం పట్టాడు. మీరు ఏ నమ్మకంతో ఇండియాకి వచ్చారు? నాకు తెలుసు. వేరే ఒక ఏర్పాటు చేసుకుని వచ్చాను. అంతేకాక ఈ కేసులో ముద్దాయి కంటిన్యూస్ గా 8 నెలలుగా న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతను స్కూల్ సక్రమంగా నిర్వహించగలడన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ స్కూలు నిర్వహణాధికారాన్ని ప్రభుత్వమే ఎందుకు వహించకూడదని ఈ న్యాయస్థానం భావిస్తోంది. మై లాయర్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సార్, మీ స్కూల్ గవర్నమెంట్ కి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? వాట్స్ దట్? నేనెవరో తెలుసా మీకు? పాప వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదండి, ఆదికేశవ్ గారు వస్తున్నారు కదండి. సార్, నెక్స్ట్ మీ మూమెంట్ ఏంటి సార్? సార్, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా థ్రెటన్స్ ఉన్నాయా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? చెప్పండి సార్. సార్, మీ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా లేదని విక్రమ్ చంద్ర లాయర్ కోర్టులో సర్టిఫికేట్ ఇచ్చారంట. నిజమేనా సార్? అర్థం లేని ప్రశ్నలు అడగండి. మీకు మనసాక్షి లేదా? మీడియా వాళ్ళ అభిప్రాయం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ కలర్ ఒకటి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు అదే పనిగా వేస్తుంటారు. లాయర్ నోరు మూయవయ్యా. 20 ఏళ్ల సామ్రాజ్యం.
స్కూల్ ని గవర్నమెంట్ కి దారదత్తం చేయాలా? అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలా ఇష్టమని చెప్పండి. అది అను పాపకి చాలు ఆపు, చాలు 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 చాలు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ న్యూస్ కోసం మమ్మల్ని వేధించకండి. మా వేదన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ వేదన ఏంటో ప్రజలకు తెలియాలి కదా సార్. అక్కర్లేదు సార్, ఎవరికి తెలియక్కర్లేదు. మా వేదన ఎవరికి తెలియక్కర్లేదు. తెలుసుకుని ఏం చేస్తారు? అయ్యయ్యో, ఇలాంటి సానుభూతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు సార్. మాకేమి న్యాయం జరిగిందో అది ప్రజలకు తెలియాలి అంతే. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదు. ఉదయం సంతోషంగా టాటా చెప్పి వెళ్ళిన పిల్లలు సంతోషంగానే తిరిగి రావాలి, శవాలుగా రాకూడదు. స్కౌట్ కేసులో బాగా ఇరికించాడు ఆ వెధవ. సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి టైం అడుగు. మినిస్టర్ ఆయన ఏ కోర్టులో వాయిదా తీసుకోవాలని చూస్తున్నాడు. మా ఇద్దరు ఫోటో కవర్ పేజీగా వేసి మీ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోకండి. నువ్వు ఇక్కడే ఉండరా, వస్తాను.